సో, హాయ్ గైస్. ఆహ్, అలా ర్యాండమ్‌గా చూస్తూ ఉంటే 'రామాయణ' ట్రైలర్ కనిపించింది. జస్ట్ వాంట్ టు షేర్ అబౌట్ మై థాట్స్ అబౌట్ ద ట్రైలర్. సో, ఆహ్, కెన్ ఈ ఇంగ్లీష్ ట్రైలర్ అనుకుంటా. మనం హిందీలో చూద్దాం ఒరిజినల్ వర్షన్‌లో ఏంటో. ఆహ్, సో, యాక్చువల్లీ చెప్పాలంటే 'రామాయణ' నాకు చాలా ఇష్టం. ప్రాపర్ సినిమా స్టోరీ టెల్లింగ్ అంతా కరెక్ట్‌గా ఉండి చూడాలని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. లైక్ తెలుగులో వచ్చింది 'ఆదిపురుష్'. లైక్ అది ఎంత పెద్ద ఫ్రాడ్ మూవీయో మనకందరికీ తెలుసు. లైక్ హేట్ కాదు. బట్ చెప్పాలంటే యాక్చువల్‌గా 'ఆదిపురుష్‌లో' నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం. రియల్లీ లైక్ ద సాంగ్స్. నాకు టైటిల్ ట్రాక్ కానీ, 'ప్రియమధురం' అండ్ బీజీఎం అన్నీ చాలా బావుంటాయి. బట్ సమ్‌హౌ సినిమా అయితే అస్సలు బాగోదు. నేను చాలా చూసా. చాలా సార్లు ట్రై చేశా చూడడానికి ఫుల్‌గా. కానీ అవ్వలేదు ఫ్రెండ్స్. చాలా అసలు బాగోదు. సో, యాహ్! ఆహ్, ద న్యూ 'రామ ఈస్ హియర్' అండ్ ద 'రణబీర్ కపూర్' రాముడు, సీత కింద సాయి పల్లవి అండ్ సర్ప్రైజింగ్‌లీ యష్ రావణాసురు క్యారెక్టర్ చేస్తున్నారు. హైప్ అంతా యష్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. మనకి తెలిసిందే. యష్ ఎంత పెద్ద హీరో అయ్యాడో 'కేజీఎఫ్' తర్వాత 1 అండ్ 2. సో, మొత్తం మార్కెట్ అంతా యష్ చుట్టూ తిరుగుతున్నట్టుంది. యాహ్! లెట్స్ వాచ్ ట్రైలర్. ఓకే. 8 అకాడమీ విన్నర్స్ అంట. గ్రాఫిక్ డిజైన్ చేసిన వాళ్ళు. 'అవెంజర్స్', 'పైరట్స్ ఆఫ్ అరేబియన్' వాటికి వర్క్ చేసిన వాళ్ళంట. అయితే గ్రాఫిక్స్ చాలా బాగుండొచ్చు నాకు తెలిసి. तुम्हारा नया राजा। ప్రామిసింగ్. లైక్ అన్ని రామాయణ గాథల్లో జస్ట్ రాముడి గురించి రామాయణం కథ ఒకటే చెప్తారు. బట్ దీంట్లో రావణాసుడి బ్యాక్ స్టోరీ కూడా ఉన్నట్టుంది. ఇక యాక్షన్ కూడా బ్యాక్ స్టోరీ కూడా అంతా చూపిస్తున్నారు. కిడ్స్ देवलोक, पृथ्वीलोक, पाताल लोक, तीनों लोकों में एक ही राज होगा। जब जब सृष्टि पर संकट आया, भगवान विष्णु ने अवतार लेकर उसकी रक्षा की। ఓకే. ఓకే. నాట్ బ్యాడ్. బాగుంది. గ్రాఫిక్స్ కూడా బాగుంది. ఇక బడ్జెట్ కూడా చాలా ఇన్వెస్ట్ చేశారంట. 10,000 క్రోర్స్ అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. 2 పార్ట్‌లకే అయ్యుండొచ్చు. బట్ యాహ్! బాగుంది చూడడానికి. मेरा विश्व कल्याण के लिए यदि मेरा अंत भी हो जाए, has 4 minutes 10 seconds ట్రైలర్. సారీ ట్రైలర్ టీజర్ ట్రైలర్. చాలా పెద్ద ట్రైలర్ కట్ చేస్తున్నారు ఈ మధ్యన. वो भी मुझे स्वीकार है। निर्णय में ले चुका हूं। एक पुत्र होने के नाते अपने पिता के वचन का पालन करना मेरा कर्तव्य है। तुम्हारे लिए 14 वर्ष का वनवास। With the voice.
సాయి పల్లవి కూడా చూడడానికి బాగుంది. उसने సీతలాగా चिंता కరెక్ట్ की గా ఉంది. जो आपने मुझे विवाह के समय दिया था। अब हमारा भाग्य एक है और भाग्य में जो भी लिखा है मुझे स्वीकार है। మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. హ్యాన్స్ జిమ్మర్ హ్యాన్స్ జిమ్మర్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు, ఎలా ఒప్పించారో తెలియదు. ఇండియన్ సినిమా, హ్యాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్, లైక్ కొలాబరేషన్ ఊహించుకుంటుంటేనే చాలా ఎవరు నమ్మరు కూడా. లైక్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇంటర్స్టెల్లార్ అండ్ పైరట్స్ ఆఫ్ ద అరేబియన్. సో ఎక్సైటెడ్. యాక్చువల్గా ట్రైలర్లో కూడా చాలా మ్యూజిక్ చాలా బాగుంది. Yeah. जनस्थान की राजकुमारी सूट न करो, वो मोहित हो गई है आप पे। యా డైరెక్టర్ గురించి మాట్లాడాలి. అజీష్ తివారీ బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఇండియన్ సినిమాలో దంగల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చివరి సుశాంత్ సింగ్ లాస్ట్ మూవీ, లైక్ సుశాంత్ సింగ్ సో తను డైరెక్ట్ చేస్తున్నాడు. లైక్ నాకు తెలిసి స్టోరీ ఎలాగో తెలిసిన స్టోరీ, లైక్ రామాయణ ఇంత మనకు తెలుసు, బట్ ఎలా డైరెక్ట్ చేస్తున్నారు, ఎలా చూపిస్తున్నారు అన్నది మ్యాటర్. సో హోప్ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను మూవీ. ये राम के युग का आरंभ है। సో ఈ రామాయణ ట్రైలర్, రామాయణ ఏంటంటే వరల్డ్ వైడ్ గా అవతార్ స్క్రీన్స్ కంటే ఎక్కువ స్క్రీన్స్ లో మూవీ రిలీజ్ అవుతుందంట. సో దాన్ని మేకింగ్ బిగ్. హాలీవుడ్ రివ్యూస్ కూడా చేస్తున్నారు. 1x కోసం ఫిల్మ్ చేశారంట. అన్ని విన్నర్స్ తీసుకొచ్చారు. గ్రాఫిక్ డిజైన్ కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ద వరల్డ్ హ్యాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ ఇంత పెట్టి చేస్తున్నారు. దివాళీకి రిలీజ్ అవుతుంది అంటే ఇచ్చారు దివాళీకి అని. హోప్ దివాళీకి రిలీజ్ అవ్వచ్చు. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను చూడడానికి. చూద్దాం ఎలా. దట్స్ ఇట్ ఫర్ టుడేస్. యా, థ్యాంక్స్.